తమ్ముడు కోయంబత్తూరు 50 లీటర్లు, మెట్టుపాలెం 50 లీటర్లు. టైం 12 అయింది. చెక్ పోస్టులు ఎవరు ఉండరు, త్వరగా బయలుదేరండి. సరేనా? ఏంటన్నా 2 మూటలు అడితే 1 మూట వేసి పంపుతున్నారు? ఈ సరుకు తీసుకురావడానికి ఎంత కష్టపడాలి, ఎన్ని చెక్ పోస్టులు దాటి రావాలో నీకు తెలుసా? ఇచ్చింది తీసుకుని వెళ్ళవా. ఏంట్రా సౌండ్ అక్కడ? జులపాలోడు ఉన్నాడు కదన్నా, ఆడే అన్నా. మర్యాద కానీ బొమ్మని చెప్పు, పోలీసులు వస్తే ఏం చేయాలి? ఓ వెళ్ళండి, పంపించరా. రేయ్ పాట ఆపరా, నిన్నేరా పాట ఆపి కిందకి దిగరా. రేయ్ రేయ్ ఇదా రేయ్, నీ ఫ్రెండ్ అక్కడ గొడవ పడుతున్నాడు, వచ్చి తీసుకుపో. అట్ట కొట్టేవేంద్రా? అమ్మో పోలీసు అన్నా, పోలీసు వస్తున్నారు, బడికి అన్నా. మన సర్వ కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. పొద్దుననగా వెళ్ళాడు. నేను చూసుకుంటాను. హలో ఇన్స్పెక్టర్, నేను జ్ఞానమూర్తిని మాట్లాడుతున్నాను. మా అబ్బాయి కోపంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మీరు కొంచెం ఎంక్వైరీ చేసి చెప్తారా? నెక్స్ట్ హియరింగ్ లో ఈ కేసు మన చేజారిపోయే అవకాశం కనబడుతుంది సార్. అదేమిటి సార్, తీర్పు వాళ్ళ వైపు ఎలా వస్తుంది? సార్ ఫేక్ గా అన్ని డాక్యుమెంట్లు రెడీ చేశారు సార్. బోలెడంత డబ్బు చేతులు మారింది, లంచం సార్. మీరే ఇలా అంటే ఎలా? ఎంతో కాలంగా అడవులనే నమ్మి బతుకుతున్న వాళ్ళని రిసార్ట్ కట్టాలని అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? సార్ తరతరాలుగా వాళ్ళు ఇదే అడవిలో బతుకుతూ ఉండొచ్చు సార్, కానీ వీళ్ళ దగ్గర పట్టాలు లేవు సార్. సార్ ఏంటి సార్ పెద్ద పట్ట? ఏనుగు, సింహం, పులిని కూడా పట్టాలు అడుగుతారా? సార్ కోప్పడకండి సార్, ఇవన్నీ మాట్లాడుకోవడానికైతే బాగానే ఉంటాయి, కోర్టులో ఇవన్నీ పనికిరావు సార్. సార్ అంతేకాకుండా ఆపోజిట్ పార్టీకి సంబంధించిన మన్మోహన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్. అందువల్ల మనం ఈ కేసులో గెలవడం చాలా కష్టం సార్. ఈ కొండ మీద మొక్క మొలకెత్తినప్పటి నుండే, మొదటి పువ్వు పూసినప్పటి నుండి మేము ఈయన్నే బతుకుతాండాం. ఎవడో వచ్చి వెళ్ళిపోమంటే మేము యాడికని పోవాలయ్యా? ఎవరు ఎక్కడికి పోనక్కర్లేదు, చెప్పే అధికారం ఎవరికి లేదు. నా మాట వినండి, మీరంతా అక్కడే ఉండబోతున్నారు. ఈ కేసులో మనమే గెలుస్తాం, మీరు ధైర్యంగా వెళ్ళిరండి. చాలా సంతోషమయ్యా. ఇవాళ ఏం చదువుకుందాం? సరే సరే కూర్చోండి, గొడవ చేయకండి. ఏం కథ చెప్పుకుందాం? ఏం కదా? కూర్చోండి చెప్తాను. ఒకడు అడవి లోపల నుంచి నడిచెళ్తున్నాడు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక కుక్క అతన్ని ఉరిమి చూసింది. అతను ఆ కుక్కని చూసి రాయితో కొడదాం అనుకునే లోపది పారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. చాలా దూరం నడిచిన తర్వాత అతనికి బాగా ఆకలేసిందట. అప్పుడు అతనికి ఒక తేనెపట్టు కనిపించింది. ఆ తేనెపట్టుని చూసి అతను దాన్ని రాయితో కొట్టాడు. వెంటనే దానికున్న తేనెటీగలు మొత్తం అతన్ని వెంబడించాయి. దాంతో అతను పారిపోయాడు. వినండి, కుక్క కంటే తేనెటీగ చిన్న సైజ్, ఇంతే ఉంటుంది. దాన్ని చూసేందుకు పారిపోయాడు. ఎందుకంటే అవన్నీ ఐకమత్యంగా ఉన్నాయి. సరే, అసలు ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం? కరెక్ట్ మధ్యలో ఉన్నాడు మిస్. తేనె పట్టున ఎవరన్నా రాయితో కొడతారా? పొగ పెడితే సరిపోయేది.
రే అవును మిస్, వాడు చేసింది తప్పు మిస్. ఇది ఎలా చేయాలి అది అలాగే చేయాలి మిస్. సరే నువ్వు వెళ్ళి చాక్ పీస్ తీసుకురా వెళ్ళు. ఇది పట్టుకోరా, నిజం చెప్తే ఎవరు వినరు. దేనిలోనైనా సరే ఐకమత్యమే బలం. మనందరం ఐకమత్యంగా ఉంటే మనకే సమస్య వచ్చినా ఎదుర్కోవచ్చు. ఇది మీరు మీ పేరెంట్స్ కి చెప్తారుగా? మిస్ వాళ్ళకి చెప్పినా కూడా పొగేమన్నా చెప్తారు మిస్. రే పురా. అయ్ బాబోయ్. పెద్దనా టాటా. హలో. అవును. ఏంటి? ఎక్కడా? సార్ నమస్కారం. నమస్కారం. పదండి. ప్రతి సంవత్సరం మీ కొడుకుకి సంబంధించి మీరు పంపిస్తున్న మిస్సింగ్ డీటెయిల్స్ ప్రకారమే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. మనం ఇద్దరం కలుసుకుని సుమారు 6 ఏళ్లైందా? వేరే కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి గురించి నాకు లీడ్ దొరికింది. అతను మిస్ అయి 15 సంవత్సరాలు అయిందన్నారు కదా? అవును. ఇప్పుడు తను ఎక్కడున్నాడు సార్? చెప్తాను. దానికంటే ముందు మీరు తన గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి. Good morning, ladies and gentlemen. I am Vicky. I am your guide for today. We are standing in Fort Agoda, building 1606 by the Portuguese. Agoda means serving water. Right side is the Mandovi River. Back side is the Arabian Sea. This has 2 parts: upper part, lower part. Upper part is for serving water. Lower part is served for ships. Sorry, no photography. గైడా? గైడ్ మాత్రమే కాదు, దొంగలు ఎక్కువ. వాట్? Lot of cheating people. You want good hotel, cheap price. I get you. I don't take any commission. ఓ ఓకే. వదలండి. వదలండి. కొడతారా? ఎక్కడే మళ్ళీ చూసాను చంపేస్తాను. పోరా. బాకీ సబ్ కిధర్ హై? अंदर है. భయపడకురా రా. ఓయే క్యా కర్ రహే హో సబ్ జనే? చిన్నా ఇక్కడ నుంచి ఇదే నీ ఇల్లు, ఇక్కడే ఉండొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ అన్న. సారీ ఐ కీప్ యూ వెయిటింగ్. లెట్స్ గో. No, that's okay. It's not a problem. So what's this place? It's like an orphanage? No, no. This is my house. Oh, nice. I'm just like one of them orphan. Oh, So I take care with whatever money I get. so sweet. Please accept this for the children. No, no, no. No, no. Please, you have to. No, I no, insist please. for the children. Please. You're a nice person. Have a good heart. Okay. Come, I'll drop you. No. That's okay. We can manage. Sure? Surely. We'll see you later. Okay. Bye. All right. Come, let's go. Bye. ఏంట్రా ఇవి డాలర్స్ రా? కొట్టనంటే పావలు యాక్టింగ్ చేయండి రా అంటే రూపాయి యాక్టింగ్ చేస్తారు. పోండ్రా పోండి. రే విక్కీ, నేనెవరో తెలియక నాతో పెట్టుకున్నావు. పొర పంది, నువ్వు నాకు విల్లనా? చిన్నపిల్లల దగ్గర కూడానా? సిగ్గులేదురా? ఎందుకు నా చొక్కా చెప్పావు? కొత్త చొక్కారా? చూడు ఎలా చెప్పావు. 50 రూపాయల టీషర్ట్ ఎందుకు రా? ఎడిపో పరా. నేను నీకు చాలా సార్లు చెప్పాను,
లైట్గా తట్టు వెళ్ళిపోతా అని. ఎందుకు కడుపులో గుద్దావు? చూడరామావా, ఓ క్యారెక్టర్ తీసుకుంటూ ఆ క్యారెక్టర్లోనే ఉండాలి. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళని తీసిగా పడరు. పర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం రా. ఇప్పుడేంటి, మాకు ఆ సద్దానము చేపల పులిసేగా. మందు మ్యూజిక్ కన్ఫర్మ్.